ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించిన ఎవరికి మనము రైతు భరోసా ఇస్తున్నామో కూడా అక్కడ ఊర్లో డిస్ప్లే చేయడం జరుగుద్ది. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా నిష్పక్షపాతంగా ఎవరైతే పేదవాళ్లు అర్హులైన వాళ్ళు, పేదవాళ్లలో బహుభేద వాళ్ళకి టాప్ ప్రయారిటీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్ల చొప్పున ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో అదనంగా కొన్నిస్తూ ఈ కట్టే ప్రతి ఇల్లు 400 చదరపు అడుగులుండి ఈ 400 చదరపు ఇళ్లకి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 4 విడతల్లో ఫౌండేషన్ కి 1,00,000 రూపాయలు, కిటికీ లెవెల్లో కడితే 1,25,000, స్లాబ్ వేస్తే 1,75,000 పూర్తి చేసిన తర్వాత మిగిలిన 1,00,000 మొత్తం కలిసి 5 లక్షల రూపాయలు గ్రీన్ ఛానల్లో ఇచ్చే కార్యక్రమాన్ని ఈ జనవరి నుంచే ఇప్పటికే అన్ని ప్రిపేర్ చేశాం. ఈ జనవరి నుంచి లబ్ధిదారులు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ మోడల్ హౌస్ కు సంబంధించి ఏ ఇందిరమ్మ ఇళ్లు కట్టాలని నిర్ణయించుకున్నామో ప్రతి మండలంలో ఇప్పటికే చాలా వరకు మోడల్ హౌస్ కట్టడం స్టార్ట్ అయింది. నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని కూసుమండి మండలంలో కంప్లీట్ కూడా చేశాం. అది ఎల్లుండు ఓపెన్ కూడా చేసుకోబోతున్నాం. ఈ మోడల్ హౌస్ యొక్క ఉద్దేశం పేదవాళ్లకు ఏవైతే మనం 5 లక్షల రూపాయలు ఇస్తున్నామో ఆ ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఎలా సద్వినియోగం చేసుకుని అద్భుతమైన ఇల్లు కట్టొచ్చో, ఈ 5 లక్షల రూపాయల్లోనే ఎలా సరిపెట్టుకుని కట్టొచ్చో ఆ మోడల్ హౌస్ చూసే విధంగా మోడల్ హౌస్ ను నిర్మించాం. అదే రకంగా ఇందాక చెప్పినట్లు భూములున్న వాళ్ళకైతే ఇస్తున్నారన్నా రైతు భరోసా ఇస్తున్నారు. మరి భూములు లేని వాళ్ళకి ఏంటి అన్నప్పుడు భూమి లేని నిరుపేద ప్రతి కుటుంబానికి 12,000 రూపాయల చొప్పున 2 విడతలకు ఇచ్చే కార్యక్రమంతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, తెల్ల రేషన్ కార్డులు ఇవి అన్ని గ్రామ సభల్లో ఒకేసారి చర్చించి వీటిని ఫైనల్ చేసే కార్యక్రమం ఈ నెల 26 అంటే జనవరి 26వ తారీఖు నాడు నిర్ణయించడం జరిగింది. ఈ జనవరి 26కు ఒక ప్రత్యేకత ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పినట్లు ఇది 75వ స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఈ 75వ గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేకత ఉంది కాబట్టి ఆనాడు పేదవాళ్ల కోసం ఈ 4 కార్యక్రమాలని రైతన్నలకు కూడా మేలు జరిగే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వీటితో పాటు వీటన్నిటికీ కూడా ఆర్థికంగా ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ ఇబ్బందులను అధిగమిస్తూ అన్న మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఈ 4టిని పూర్తి చేస్తూ ఇంకా 1-2 కార్యక్రమాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో వాటిని కూడా ఒక్క మాట కూడా తప్పకుండా పూర్తి చేసే కార్యక్రమాన్ని ఇందిరమ్మ ప్రభుత్వంలో చేపడుతున్నాము అని యావత్ తెలంగాణ ప్రజలకి మీ ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన నా పక్షాన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.